ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మాజీ మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొడుకు ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి A3గా ఉన్నటువంటి అప్పలరాజును అరెస్టు చేశారు పోలీసులు. ప్రధానంగా అప్పలరాజు అరెస్టు సమయంలో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఇక సీదిరి అరెస్టు విషయం తెలుసుకొని ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు అనుచరులతో పాటుగా వైసీపీ కార్యకర్తలు. అప్పలరాజు అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులు ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టును తీవ్రంగా ఖండించారు అనుచరులు. అప్పలరాజును కాశీబుగ్గ PS కు తరలించారు పోలీసులు. మరోవైపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా అక్రమ కేసులు బనాయించారని, యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంటూ కూడా ప్రధానంగా అక్కడ ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ప్రధానంగా అప్పలరాజును అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇంతకు అరెస్టు సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన విజువల్స్ ను ఓసారి చూద్దాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. పృథ్వీ చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉద్రిక్త పరిస్థితులు అయితే తారాస్థాయిలో కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే సీదిరి అప్పలరాజు నివాసం దగ్గర నుంచి అదుపులోకి తీసుకొని కాశీబుగ్గ PS కి తరలిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాము. సిరాజ్ మొత్తంగా కూడా వందలాది సంఖ్యలో ఇప్పటికే మొత్తం కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ఆయన ఇంటి వద్దకు, అలాగే పోలీస్ స్టేషన్ కి ఆయన కారును కూడా అంటే పోలీసులు ఏదైతే తీసుకెళ్తున్నారో అక్కడ కూడా వెంబడించడం జరిగింది. మొత్తంగా కూడా ఏదైతే ఆయన గత 3 రోజుల నుంచి తీవ్రంగా బెయిల్ పిటిషన్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా అవడంతో ఇప్పటికైతే పోలీసులు ప్రస్తుతానికి ఆయన ఈ రోజుకి అరెస్ట్ చూపించి సోంపేట మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేసు పరంగా కూడా కొంత ఇన్ని రోజులు వేచి చూసింది కూడా కొంచెం బలమైన ఆధారాలు చూపిస్తూ కేసును పకడ్బందీగా నడిపించాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు వెయిట్ చేసి మొత్తానికి ఈ రోజు అయితే అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనా మొత్తం సీదిరి అప్పలరాజు ఎపిసోడ్ ఏదైతే తన కుమారుడు ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ కేసులో ఆయన ఏదైతే ఇటువంటి సాక్ష్యాలను తారుమారు చేశారంటూ ఏదైతే కేసు నమోదు చేశారో దానిపై ఈ రోజు కాశీబుగ్గ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీనిపై మరి కాసేపట్లో వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ధర్మాన ప్రసాదరావు కూడా ఇప్పటికే ఆ ప్రెస్ మీట్ మరి కాసేపట్లో పెట్టనున్నారు. అలాగే చూడాలి దీనిపై ఇంకా. పృథ్వీ, అంటే ప్రధానంగా ఈ నైట్ అప్పలరాజు స్టేషన్ లోనే ఉండబోతున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు చెప్పుకున్నట్టుగా ఈ రాత్రికి సోంపేట మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న నేపథ్యంలో అయితే ఆయన ఇప్పటికే 3 రోజుల నుంచి ఆ బెయిల్ కోసం ట్రై చేయగా రేపటికి అది వాయిదా పడింది. సో బెయిల్ లేకపోవడంతో ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చూపిస్తారు. రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది. సో ప్రధానంగా యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి కాకుండా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది మాత్రం వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఆరవ్ ఉన్నారో అతనిపై కూడా 61/2, 238, 240, 242 అలాగే 249 R/W, 49 BNS అలాగే మొత్తంగా ఇటువంటి సెక్షన్లు అయితే మొదటగా పెట్టిన సెక్షన్లు వేరు, తర్వాత వీరు సెక్షన్స్ మార్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే A3గా ఉన్న సీదిరి అప్పలరాజు పై ఏదైతే సాక్ష్యాన్ని తారుమారు చేశారంటూ బలమైన సెక్షన్స్ పెట్టి ఆయన్ని ఈ రోజు అయితే అరెస్ట్ చేయడం జరిగింది.
చూడాలి. ఈ రోజుకి ఆయనకైతే బెయిల్ అయితే రేపటికి వాయిదా పడింది. ఇప్పుడు రిమాండ్ విధిస్తారో రాత్రికైతే స్టేషన్ లోనే మరి రిమాండ్ విధిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా పోలీసులు వ్యవహరించే అవకాశం ఉంటుంది. రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ. మాజీ మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి A3గా మాజీ మంత్రి పేరుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి రేపు వాదనలు జరగబోతున్నాయి. అప్పలరాజు అరెస్టు సమయంలో మాత్రం తీవ్ర తోపులాటే చోటు చేసుకుంది. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. మాజీ మంత్రిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భంగా జరిగిన తోపులాట. మరోవైపు పూర్తి స్థాయిలో మాత్రం అరెస్టు విషయం తర్వాత ఇంటి వద్ద భారీగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు కూడా చేరుకున్నారు. సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ రాత్రికి మాజీ మంత్రి పోలీస్ స్టేషన్ లోనే ఉండబోతున్నారు. సో దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.